అంటూ ఆషాఢంలో గోల్కొండలో జరిగే వైభవం అంతా ఇంత కాదు, అది అందరికీ తెలిసిందే. మీ వాయిస్ అమ్మా సార్ వినిపిస్తుందా? ఇప్పుడు ఏం పడుతుంది? చెప్పమ్మా, వినపడుతుంది. అందరికీ నమస్కారం. ముంబై, తానే తెలుగు వారికి, ఎఫ్టామ్ సభ్యులకు, ఓహో మా చిన్నారి వచ్చిందిగా అమ్మాయికి, మహిళా మండలకు, ముఖ్యంగా తానే ముంబై లేవు కాకుండా భారతదేశము ప్రపంచవ్యాప్తంగా తెలుగు బతికించడం కోసం, తెలుగు సాంప్రదాయ సంబరాలను బతికించడం కోసం ప్రయత్నం చేస్తున్న ఎఫ్టామ్ టీం జగన్ బాబు గారికి, అశోక్ గారికి, ఇంకా మన రాఘవరావు గారికి, ఇంకా టీం చాలా మంది ఉన్నారు, మనకు చాలా సార్లు ఎదురవుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు మహిళా మండలందరూ కూడా అందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ బండారు సుజాత శేఖర్. నేను బతుకమ్మ పాటల మీద తొలి పరిశోధకురాలుగా గుర్తించబడ్డాను. అంతేకాకుండా పాఠ్యపుస్తక రచయిత్రిని కూడా. ఇప్పుడు ముఖ్యంగా ఆషాఢ మాసం బోనాల గురించి మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి మన గత జీవితాలకు వెళ్ళాలి. ఇవాళ మనం ఆధునిక ప్రపంచంలో చాలా టెక్నాలజీలో ఉన్నాం. అయినప్పటికీ మన బేస్ అంతా కూడా మట్టికి, నేలకు, భూమికి, ఆకాశానికి, మేఘాలకు మధ్యనే ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ నలుగురం కలిసినప్పుడు ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అయితే మనందరికీ తెలుసు, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని ఒకవైపు, విద్యాదానం గొప్పదని మరోవైపు, ఆరోగ్యం ప్రధానమని మరొక వైపు. ఎన్ని విన్నా కూడా ఆరోగ్యవంతమైన ఆహారం తిన్న మనిషి ఆరోగ్యవంతమైన ఆలోచనలతో ఉంటాడు. ఈ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడానికి ప్రధానంగా మొదలయ్యేది ఆషాఢ మాసం. మనకు తెలుసు, మొన్న తొలి ఏకాదశి జరిగింది. తొలి ఏకాదశి అప్పుడు మనము బాగా భక్తితో, చాలా ఉపవాసాలతో ఎంతో చేస్తాం కదా. అప్పుడు ఉత్తరాయణం, దక్షిణాయనం అని విష్ణు భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్తాడని, మళ్ళీ మనకు 4 మాసాల తర్వాత మేల్కొంటాడని ఆ సందర్భం వింటూ ఉంటాం ఒకవైపు. అదే జానపదుల వైపు వెళ్తే ఆషాఢ మాసం ఏంటి అంటే, చాలా ఎండాకాలంలో ఎండ వడదెబ్బలతోని, ఎండ గాల్పులతోని ఆ మనిషి అలసిపోతాడు. ఒకవైపు వ్యవసాయం కోసం ఎదురు చూస్తాడు. అంటే వ్యవసాయం చేయాలి అంటే వానజల్లు రావాలి. ఆ వానజల్లు వచ్చే మాసం ఆషాఢం. మేఘాలన్నీ కూర్చుకొని చిన్న చిన్నగా జల్లులు ఒకవైపు వస్తూ ఉంటాయి. అయితే ఏరువాక కూడా ఈ నెలలోనే తీస్తాం. అంటే పైరు పండించడానికి ముందు నేలను మొక్కి, ఆ వ్యవసాయం చేసే అరక, నాగలి, దానికి సంబంధించిన పశుపక్షాలు అన్నింటినీ మనం నమస్తులు చేస్తూ, ఏరువాకమ్మకు ఏమి కావాలి, ఏరువాకమ్మకు ఏమి కావాలి, మనసుతో చేసేటి పూజ కావాలి, నాగలి అరకల్ల మొక్కు కావాలి, చల్ల చల్లని చల్లు కొబ్బరికాయల్లు. ఇట్లా ఏరువాకమ్మకు దండం పెట్టి మనం రైతు నాగలిని ఎద్దులతో పాటు అడుగు పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏకాదశి, ఇవన్నీ వస్తాయి. కానీ ఆషాఢం అంటేనే మనకందరికీ గుర్తొచ్చేది బోనం. అసలు బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం అని, బోనం అంటే బోనం కుండ అని మనం రకరకాలుగా చెప్పుకుంటాం. ఏదున్నా పుట్టిన తల్లిదండ్రులకు మనం ధన్యవాదాలు చెల్లించుకోవాలి. జన్మనిచ్చిన భూమి, నడకనిచ్చి మనను నిలబెడుతున్న నేలకు, మన దేశానికి, మన తోడు నిలిచే బుధజనులందరికీ ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ మరి మనని కాపాడుతుంది ప్రకృతి. ప్రకృతిలో కూడా మనం అనుకుంటాం ప్రపంచమంతా, ఈ సృష్టి అంతా విశ్వేకమని.
అమ్మవారి రూపమని, ముగ్గురమ్మల రూపమని, ముగ్గురు మూర్తుల రూపమని, ఎవరు నమ్మిన దైవాన్ని వాళ్ళు మనం ఈ సృష్టికి మూలంగా భావిస్తూ కొలుస్తూ ఉంటాం. కానీ ఏది ఏమైనా సృష్టిలో ప్రాణి బతకాలంటే అన్నం కావాలి, ఆహారం కావాలి. మరి ఆహారం ఇస్తున్న ప్రకృతి తల్లి గ్రామ దేవతల రూపంలో ప్రజల మధ్యలో ఎన్నో పేర్లతో నిలబడ్డది. మనం దేవతామూర్తులను చూసినప్పుడు రెండు రకాలుగా చూస్తాం. ఒకవైపు పౌరాణిక దేవతలు, మరోవైపు గ్రామ దేవతలు. పౌరాణిక దేవతలు అంటే మనం ఎన్నో పురాణాల ద్వారా శక్తి రూపాలు, శక్తి దేవి పురాణాల ద్వారా రకరకాలుగా అమ్మవారి రూపాలను చూసినప్పుడు, మళ్ళీ గ్రామాలలో కూడా గ్రామ దేవతలు ఉన్నారు. ఈ గ్రామ దేవతలు ఏంటి అంటే గ్రామాన్ని కాపాడేవారు రకరకాలుగా. ఇప్పుడు మనం ఒక బతుకమ్మ పాట చూసినప్పుడు అక్కమ్మ పాట అని చూస్తుంటాం. అంటే ఇవన్నీ పాటల రూపంలోకి మారే ముందు ఇవి కథలు. ఆ కథలే ఆశువుగా ఆడవారి నోట పాటలుగా మారాయి. అంటే ఒక ఏరు పారిపోతూ ఉంటే అక్కమ్మ హారం అవుతుంది. ఆమెనే అక్కడి వాళ్ళంతా మా గ్రామ దేవత అంటూ చెప్పుకుంటారు. అలాగే ఎల్లమ్మ, పోషమ్మ, ముత్యాలమ్మ, అక్కమ్మ, ఇట్లా ఎన్నో పేర్లతోని గ్రామ దేవతలను, గ్రామాలను కాపాడుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా మనం బాగా గమనిస్తే ప్రతి ఊర్లో అమ్మవారు మనను జీవితం ఇచ్చింది. కట్టెంట పోయే వాళ్ళను కాపాడే కట్టమైసమ్మ కావచ్చు, గండమైసమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్లకు మనము తప్పకుండా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏమిస్తే రుణం తీరుతుంది? ఓ మనిషికి 1 కోటి రూపాయలు ఇస్తే ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తే బాగుండు అనుకుంటారు. చీర సారె పెడితే ఇంకొంచెం మంచి చీర పెడితే బాగుండు అనుకుంటాం. దేనినైనా తృప్తిపరచలేం, కానీ ఆహారాన్ని తృప్తిగా పెడితే అమ్మ మనసు కూడా తృప్తి పడుతుంది. అదే బోనానికి కారణం. మనకు ఆహారాన్ని, పాడి పంటలు ఇచ్చిన తల్లికి అదే ఆహారాన్ని వండి బోనం కుండ రూపంలో తయారు చేసుకొని దాంట్లో అమ్మవారికి వంట కూర్చుకొని దీపాలను పెట్టుకొని బోనం రూపంలో చెల్లిస్తాం. ఇది రకరకాల మొక్కులతోని రకరకాలుగా చేయబడుతూ ఉంది. బోనం అంటే భోజనం కుండ, బోనం అంటే నైవేద్యాన్ని అందించే కుండ. ఈ బోనం ఇవాళ బంగారు బోనం ఎత్తే వాళ్ళు ఉండొచ్చు, కానీ అన్నిటికీ రూపమైన మట్టి బోనం, మట్టి కుండతో చేయడం శ్రేష్టంగా అందరం భావిస్తాం. ఇలా బోనాల పండుగ ప్రకృతికి, భూమికి, ప్రజలందరినీ కాపాడుతున్న అమ్మవారికి ఇచ్చే థ్యాంక్స్ గివింగ్, ధన్యవాదాలు చెల్లిస్తూ కడుపు నిండా భోజనం పెట్టడం. ఏం పెట్టినా ఏమనం, కానీ అమ్మ కడుపు నిండా పెట్టావు, నీ కడుపు చల్లగుండా అంటాం. అట్లా అమ్మవారు కూడా మనను దీవిస్తూ మన పిల్ల పాపల్ని చక్కగా కాపాడే, ఏ చోట ఉన్నా ఈ బోనం ఎత్తడం అనేది చాలా మంచి సాంప్రదాయంగా మనం భావిస్తూ ఉంటాం. సరే, హలో, చెప్పమ్మా. అయితే ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ ప్రజలలో బోనాల ప్రశస్తి ఎక్కువ. జానపద మనసున్న వాళ్ళే బోనాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సాంప్రదాయంగా ఉంటుంది. కొందరు ఎల్లమ్మను, కొందరు పోషమ్మకు, కొందరు ఏ గ్రామ దేవత అయినా సరే కొందరు వాళ్ళ ఇంటి పక్కనే నిలబెట్టుకుంటారు, కొందరు ఇళ్లలో కూడా నిలబెట్టుకుంటారు. అట్లా గ్రామానికి సంబంధించి, ఇంటికి సంబంధించి మేలు చేసిన తల్లికి ఎత్తే బోనం కుటుంబాలందరికీ ఆదర్శంగా ఉంటుంది. అయితే మనకు ఆషాఢ మాసం హైదరాబాదులో అయితే గోలుకొండ బోనంతోనే స్టార్ట్ అవుతా ఉంది. ఆ గోలుకొండలో జగదాంబాదేవి ఉంటుంది. ఆమె మీద, అంటే ఆ బోనాలను గుర్తు చేసుకుంటూ నేను రాసుకున్న పాట ఇది. మన యూట్యూబ్ లో కూడా ఉంది. మన వాళ్ళందరి కోసం ఒక పల్లవి చరణం. గోలుకొండ కిల్లా మీద జగదాంబిక, మా నాగాంబిక,
గోలుకొండ కిల్లా మీద జగదాంబిక మా నాగాంబిక డప్పుల మోతలు అమ్మా జగదాంబ డప్పుల మోతలు అంబా జగదాంబ దరువుల చప్పుడు అంబా జగదాంబ ఆషాఢ మాసము ఆదివారము నాడు ఊరంతా హోరెత్తి బోనాల సంబరం మా గుండె అంబరం గోలుకొండ ఆహా గోలుకొండ ఆ గోలుకొండ కిలా మీద జగదాంబిక మా నాగాంబిక లోకాల ఏలేటి ఎల్లమ్మవు నల్లా పోచమ్మవు కష్టాల తీర్చేటి కట్టామైసమ్మవు కనకాదుర్గమ్మవు గండాలు బాపంగా గండి మైసమ్మవు గండాలు బాపంగా గండి మైసమ్మవు సింహమెక్కి కాలికా బయలెల్లినావా సాకపోసి నిన్ను చల్లాబరిచేము శాంతబరిచేము ఆషాఢ మాసము ఆదివారము పూట ఊరంతా హోరెత్తి బోనాల సంబరం మా గుండె అంబరం గోలుకొండ ఆ గోలుకొండ గోలుకొండ కిల్లా మీద జగదాంబిక మా నాగాంబిక అన్ని అన్నదమ్ములోల పోతురాజులాటలు నీ కంటి వెలుగులోల శివసత్తుల శివాలు బోనమెత్తి ఘటమెత్తి ఊరంతా ఊరేగి బోనమెత్తి ఘటమెత్తి ఊరంతా ఊరేగి గరగరా నాట్యాలు దీపాల వెలుగులు అహర్రంగా నామా భవిత చూసేము తల్లి రంగా నామా భవిత చూసేము తల్లి ఏటేట నీ మొక్కు తీర్చేము తల్లి బోనాల సంబరం మా గుండె అంబరం చల్లంగా కాపాడు జగదాంబిక ఓకేనా సార్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు. బోనాలకు మంచి ఇంట్రొడక్షన్ అయింది మీది. ఇప్పుడు థ్యాంక్ యూ సార్ ముంబై థానేలో బోనాలు మేము తేలేదు. ఈసారి మహిళలు కొందరు అంజలి, హరిత వీళ్ళందరూ ఉన్నారు. ఒక చిన్న కార్యక్రమం పెట్టాలని అనుకుంటున్నాము. ఎప్పుడు పెడితే బాగుంటుంది, అందరితో మాట్లాడదాం అనుకున్నాము. ఓ ఓకే హరిత, సార్ ఎప్పుడు పెడదాం మన మీటింగ్? కిరణ్ గారు ఎప్పుడు చేద్దాం? అంజలి సరే, ఇది మార్నింగ్ టైం చేస్తారు కదా? మార్నింగ్ పెడదాము. ఇక్కడ టెంపుల్ ఉన్నది, జానకి దేవి టెంపుల్ ఉన్నది, బెత్నీ హాస్పిటల్ వెనక. సార్ అయితే సార్ బోనాలు వీకెండే పెడతారా? వీక్ డే కూడా పెట్టచ్చా? ఎప్పుడైనా పెట్టవచ్చు కదమ్మా, ఎప్పుడైనా పెట్టవచ్చు. సార్ ఒక్క మాట జగన్ బాబు గారు, ఆ, బోనాలు ఏ రోజు అంటే ఆ రోజు ఎత్తరు. ఆ, సాధారణంగా గురువారం ఆదివారం అట్లా చేస్తుంటారు. ఓకే. మంగళవారం Sunday it's good. ఆదివారం ఠీకే, సండే అంటే సండే పర్వాలేదు. రాఘవ్ సార్ ఉన్నాడు, సండే నేను లేను. రాఘవ్ సార్ ఉన్నాడు, రాఘవ్ సార్ అన్ని అరేంజ్మెంట్ చేస్తాడు. ఆహా, థర్స్డే కూడా పెట్టుకోవచ్చు కదా? థర్స్డే కూడా పెట్టుకోవచ్చు. థర్స్డే పెట్టుకోవచ్చు. సో మీరందరూ ఇద్దరిద్దరు ఇంకా ముగ్గురు మొబిలైజ్ చేస్తే మనం గురువారం ప్రొద్దున ఇక్కడ టెంపుల్ కు వెళ్ళి అక్కడ ఏమేమి చేయాలో సుజాత మేడం గారు చెప్తారు అందరికి. Yeah. సో వీల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ అండ్ అక్కడ పోతాము. అక్కడ చిన్న కార్యక్రమం చేద్దాము. సుజాత అక్క కూడా వస్తుంది, ఆమె కొన్ని పాటలు పాడుతుంది మంచిగా, చాలా బాగుంటది. ప్రోగ్రామ్ అంతా గుడిలోనేనా సార్? గుడి దగ్గరికి వెళ్ళి గుడి నుంచి ఒక 50 మీటర్ దూరంన మనము వాకింగ్ చేద్దాం బోనాలు పెట్టుకొని. 50 గుడి దగ్గరకు వచ్చి అక్కడ కారు ఆపి మన వెహికల్ ఆపి అక్కడ నుంచి మనము ముందుకు వెళ్దాము. అక్కడ గుడి దగ్గర 1 hour ప్రోగ్రామ్ ఉండదు. అంటే సార్ మనం బోనం ఎత్తుకొని అయితే వెళ్ళడమేనా? ఇంకేమైనా? థర్స్డే వచ్చి 6th ఆగస్ట్ ఏదో థర్స్డే 30th. ఈ థర్స్డే చేయవచ్చు, లేకపోతే నెక్స్ట్ Hello? నెక్స్ట్ చెప్పండి. ఎప్పుడైనా మీరు ఎప్పుడు మీకు వీలుంటే చెప్పండి. హరిత, నువ్వు ఎప్పుడు అవుతున్నావు ఊరికి? నేను ఈ వీక్ ఉంటా సార్. వెరీ గుడ్. అంజలి, నువ్వు ఉన్నావా?
నేను ఉన్నా సార్. వెరీ గుడ్. కిరణ్ గారు నువ్వు ఉన్నావా? చెప్పండి మీరు. అదే సార్ మనం నెక్స్ట్ పెడతామంటే ఐఎమ్ ఫైన్. నెక్స్ట్ థర్స్డే చలో పర్వాలేదు, నెక్స్ట్ థర్స్డే పెట్టుకుందాం, పర్వాలేదు. వీకెండ్ కాకుండా కొంచెం మనం వీక్ థర్స్డే పెట్టాలి అంటే నెక్స్ట్ థర్స్డే ఉన్నది 6 ఆగస్టు. సార్ నేనైతే ఈ మండే థర్డ్ రోజు వెళ్ళిపోతున్నాను సార్. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావమ్మా? థర్డ్ నాడు వెళ్తున్నాను సార్. థర్డ్కి వెళ్ళిపోతున్నాను. ఓ మనకి సండే అక్కడ పెడదాం బోనాలు కదా, ఉన్నాయి. సండే పెడదాం. అక్కడ మా గుడిలో బోనాలు ఉన్నాయి, మా ఇంట్లో అవునవును. బోనాలు ఉన్నాయి. ఓకే. సరే లేదు, సండే రేపు గురువారం పెడదాం కదా, పెద్ద ఇదేం లేదు. రేపు గురువారం చేయవచ్చు కదా. పెట్టచ్చు. రేపు థర్స్డే గురువారం కూడా అంటే పెట్టచ్చు. 30 జూలై. సో మార్నింగ్ ఒక 2 hours లేదంటే ఇవ్వండి కదా ఆదివారం అందరూ. అందరికి ఫ్రీ ఉంటది కదా సార్. గురువారం మార్నింగ్ ప్రొద్దున పెడదాము. కాదండి, ఆఫీస్ థర్స్డే పోయే వాళ్ళు కూడా బెటర్ పోతారు, సండే ఆఫీస్ కన్నా. వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతారు. పొద్దున అదే 7 గంటల నుంచి 8 గంటల వరకు అయిపోతుంది, గంట సేపట్లో అయిపోతుంది. మార్నింగ్ 7 కా 7 అన్నా 8 అన్నా. ఎందుకంటే కొంచెం 8:30 అంటే బెటర్ సార్ కొంచెం. ఎందుకంటే నేను 8:30 పెడదాం. 8:30 9:30. పెట్టండి సార్. ఎందుకంటే నేను స్కూల్ పంపించి రావాలి పిల్లల్ని. పర్వాలేదు, అందుకని 9 గంటలకు పెడదాం, 9 గంటలకు పెడదాం. చలో రైట్, ఓకే, 9 to పర్లేదు 10 అయితే. గురువారం. రైట్, ఓకే. సో సుజాత గారు, Okay. మనకు ఏమేమి దేవాలనో ఎవరు ఎట్లా చేయాలనో అది ఒకటి మీరు మెసేజ్ పెట్టండి. ఆ గుడి లొకేషన్ అంతా సార్ అయితే పంపిస్తాను. నాకు ఒక విషయం చెప్పండి. ఇంతవరకు ఇక్కడ బోనాలు వీళ్ళకందరికి ఇంట్లలో అలవాటు ఉందా? ఉంటే వాళ్ళు ఆ ప్రకారం చేసేస్తారు. మెసేజ్ తో చాలా మంది తెలియదమ్మా, చాలా మంది తెలియదు. లేదు అవునా? మాకు ఎందుకంటే అలవాటు బోనాలు లేదు అంటే actually. తెలంగాణ ప్రోగ్రామ్ ఇది. ఓకే ఇక్కడ మన తానా గ్రూప్ అంతా అట్లయితే- తెలంగాణ ఆంధ్ర మిక్స్ ఉన్నది. ఓకే 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 హలో అయితే సార్ మేడం ఒక్క నిమిషం. అది యాక్చువల్ గా బోనం ఏం చేయాలి? హరిత నీది చాలా స్కాటర్ అవుతుంది చూడు ఒక్కసారి నెట్. సో ఒకటి ఫిక్స్ అయిపోయింది, మనము గురువారం చేద్దాము. ఎంతమంది 10 మంది వచ్చినా 5 మంది వచ్చినా పర్వాలేదమ్మా, ఎంతమంది ఇంపార్టెంట్ కాదు. 10 మంది ఉన్నా పర్వాలేదు, చేయడం ఇంపార్టెంట్. చేయడం ఇంపార్టెంట్ అంతే. అంజలి, Okay. నువ్వు ఒక 5 మందిని, హరిత 5 మంది, కిరణ్ 5 మంది, రాఘవ సార్ 5 మంది, అందరికి ప్లాన్ చేస్తాడు, మనం చేద్దాం. చలో డన్. ఓకే. సుజాత మిగతా గారు, సరే సార్. గురువారం నాడు 30 జూలై 9 గంటలకు మార్నింగ్ అది లొకేషన్ పంపిస్తాను ఎక్కడికి రావాలనో. ఇక కుండలు కావాలంటే మేము కుండలు అరేంజ్మెంట్ చేస్తాం బయటకు వెళ్ళి. కాదు ఇది కాదు సార్, మెసేజ్ తో యాక్చువల్ గా అయ్యేది కాదు మాకు సార్. మెసేజ్ తో అయ్యేది కాదు, కాస్త మాట్లాడుకుంటేనే క్లారిటీ వస్తుంది. మళ్ళీ మాట్లాడుకుందాం. లేడీసే ఉంటారు అందరూ, ఇక జెంట్స్ సపోర్ట్ ఎందుకంటే ఉంటారు. Gents అసలు కూడా మాకు రావచ్చు సార్. తెలీదు. మాకు దంపతులు కూడా తెలీదు. మంచిగా రావచ్చు. మళ్ళీ రేపు మళ్ళీ ఒకటి జూమ్ పెట్టుకుందాం అమ్మా, రేపు సాయంత్రం. సరే అండి. సరే. ఓకే అమ్మా, సరే. రేపు సాయంత్రం Right, 7 గంటలకు జూమ్ పెట్టుకుందాం. డన్. ఓకే. ఓకే అంజలి, అందరితో మాట్లాడు ఇప్పుడు గురువారం మార్నింగ్ 9 గంటలకు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సుజాత అక్క, మీరు అందరికి మెసేజ్ రాయండి అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, నాకేమి రాయడం అంతా ఏం రాస్తాం? నువ్వు వాయిస్ మన రికార్డ్ Zoom లో చేయి, మాట్లాడుకుందాం. వాయిస్ రికార్డ్ చేయి. సుజాత ఏం గారు, కుండలు చెప్పండి, కుండలు కావాలంటే మాట్లాడుకుందాం. కుండలు మేము అరేంజ్మెంట్ చేస్తాం. కుండలు, వేపాకు, కుండలు దీపాలు, వేపాకు మేము అరేంజ్మెంట్ చేస్తాం అందరికి. కుండ మీద ఉండాలి అది ముంత. పసుపు బొట్లు పెట్టాలి, అవన్నీ ఉండాలి. మనం చేద్దాం. చలో డన్. అది కాదు సార్, ఒక్క నిమిషం. దాని లోపల వీళ్ళు ఫుడ్ ఏదో క్యారీ చేస్తారు సార్. యాక్చువల్ గా నాకు తెలియదు దీని గురించి. మేడం అది Sweet పరమాన్నమే. rice. అదే అమ్మాయి పరమాన్నము. సుజాత అక్క అందరికి చెప్తుంది, రాఘవ సార్ అరేంజ్మెంట్ చేస్తాడు. మీరు అందరు రావడం ఇంపార్టెంట్. మీరు అంటే ట్రెడిషనల్ ఎవరి తెలంగాణ ఇళ్ళలో డ్రెస్ లో రావాలి వాళ్ళు అందరు. సార్ అందరికి ఆడ అరేంజ్ చేస్తే అక్కడ ఎత్తుకుంటారా? ఎవరి ఇళ్ళలో వాళ్ళు తీసుకొని వస్తారా? అట్లా ఎవరి ఇళ్ళలో కుండలు వాళ్ళు కావాలంటే మేము తెచ్చి ఆఫీస్ లో పెడతాము, మీరు ఇంటికి తీసుకుపోయినా పర్వాలేదు. ఇంటి నుంచి ఎత్తి తీసుకురాలేరు, చాలా దూరం ఉంది దగ్గరనే. ఇదంతా. అవును. ఆహా. మనం ఓకే. అక్కడ చాలా పార్కింగ్ దూరం ఏరియా ఉంది, పార్కింగ్ లో ఆగి ఆ పార్కింగ్ నుంచి గుడి దానికి ఒక 50 మీటర్లు ఉంటది. 50 మీటర్లు బోనాలు తీసుకెళ్దాం. ఎందుకంటే అయితే ఇంటికి తయారు తీసుకురావడం చేయడానికి టైం పడుతుంది సార్. ఆ కుండను మా మాత్రం ఆ నల్ల కుండ అట్లనే పెట్టము. దానికి తయారు చేసిన కుండ ఏమన్నా ఉంటే అట్లా రెడీమేడ్ అమ్మా నేను చేస్తామమ్మా, నువ్వు చెప్పు నాకు. అది ఓకే. కుండలకు పసుపు కుంకుమ ఏమేమి రాయాలనో, బొట్లు పెట్టాలనో అవన్నీ చేయిస్తాం ఇక్కడ. చెప్తాను సో రాఘవ్ సార్ మీకు ఫోన్ చెప్తాను. చేస్తున్నామా? నూనెలు, గండ దీపాలు, ఓకే, రైట్, రాఘవ్ సార్ కొబ్బరికాయలు, మీకు ఫోన్ నైవేద్యం చేస్తాడు. అన్ని ఉంటాయి. రేపు సాయంత్రం ఓకే. మళ్ళీ ఒకసారి కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ Bye. అందరికి.
ఓకే సార్ ఓకే ఓకే అంజలి 5 మంది, కిరణ్ 5 మంది, అంజలి ఇంకా రాఘవ్ సార్ 5 మంది, హరిత 5 మంది, 20 మంది చాలు మనకు. ఓకే థ్యాంక్ యూ Bye, థ్యాంక్ యూ sir. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే